హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 34. సిద్ధార్థ్ గారితో కాల్ మాట్లాడిన ఆకాష్ విరాజ్ వైపుకి చూడగానే గీతను వెతకడానికి అక్కడి నుంచి వెనుకకి తిరిగిన విరాజ్ కాలికి ఏదో తగిలినట్టు అనిపించి కిందకి చూడగానే పగిలిన గాజు ముక్కలు కనిపించడంతో వంగి వాటిని చేతిలోకి తీసుకొని చూస్తుంటాడు. ఆకాష్ మేఘన ముందుకు వెళ్తూ అక్కడే ఆగిన విరాజ్ ని చూసి, బావా ఏం చూస్తున్నావు, వేరే సైడ్ వెతుకుదాం అని అన్న ఆకాష్ మాటలను పట్టించుకోకుండా అక్కడే లాక్ చేసి ఉన్న స్టోర్ రూమ్ వైపు చూస్తూ అప్పుడే గీత సెక్యూరిటీకి వెయిటర్ అడ్రస్ ఇచ్చి వచ్చిన మేనేజర్ ని చూస్తూ, ఈ రూమ్ కీస్ ఇవ్వండి అన్నాడు విరాజ్ సీరియస్ గా. సార్, అది స్టోర్ రూమ్ అని చెప్తున్న మేనేజర్ ని విరాజ్ ఒక చూపు చూడగానే ఆ మాట సగంలోనే ఆపేసి తన పాకెట్ లో ఉన్న కీస్ తో రూమ్ ఓపెన్ చేస్తున్నాడు. విరాజ్ మాటలు విన్న ఆకాష్, బావా అది స్టోర్ రూమ్, మనం ఇక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకు బావా అని అనగానే విరాజ్ కోపంగా తన చేతిలో ఉన్న గాజు ముక్కల్ని చూపిస్తూ, ఇవి నా గీత చేతి గాజులు ఆకాష్, తను చేతుల నిండా గాజులు వేసుకుంటుంది ఆకాష్, అండ్ తను మార్నింగ్ వేసుకున్న బ్యాంగిల్స్ ఇవి, తను ఇక్కడే ఉంది అని మేనేజర్ డోర్ లాక్ తీయగానే విరాజ్ ఫోర్స్ గా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఆ రూమ్ లోపల ఏమీ కనిపించకపోయేసరికి వెనకే లోపలికి వచ్చిన ఆకాష్, బావా రూమ్ లోపల కూడా ఎవరూ లేరు, వెళ్దాం పదా అని ఆకాష్ అనగానే విరాజ్ నిరుత్సాహంగా వెనక్కి తిరిగేంతలోపే గాజుల శబ్దం వినిపించడంతో స్పీడ్ గా అక్కడే రూమ్ లాస్ట్ లో ఉన్న కటెన్ లాగగానే అక్కడ కనిపించింది చూసి విరాజ్ కి ఇప్పటి వరకు బాధ వల్ల కళ్ళు ఎర్రబడితే ఇప్పుడు కోపంలో అంతకంటే ఎర్రగా మారాయి. సడన్ గా విరాజ్ అలా రావటంతో విరాజ్ చూపులకి నిలువెల్లా వణికిపోతున్న కొనాల్ తన చేతిలో ఉన్న గీతని భయంతో వదిలేశాడు. గీత మీద కోపంతో ఉన్న కునాల్ కి గీతని ఏదో ఒకటి చేసి తన జీవితం మొత్తం ఏడ్చేలా చేయాలి అనుకుని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న టైంలోనే విరాజ్ అవార్డు ఫంక్షన్ రోజు అయితే ఏం జరిగినా అది ఆఫీస్ కాదు కాబట్టి విరాజ్ పట్టించుకోడు అని ముందుగానే అక్కడ వెయిటర్ కి మనీ ఇచ్చి తను చెప్పిన అమ్మాయికి డ్రింక్ కలిపిన జ్యూస్ ఇవ్వమని చెప్పాడు. ఇక గీత ఆకాష్తో కలిసి లేట్ గా రావడంతో ఎక్కడ ఉందా అని వెతుకుతున్న కొనాల్కి ఆకాష్ కాల్ మాట్లాడడానికి పక్కకి వెళ్ళడంతో గీత మేఘనతో కలిసి కూర్చొని ఉండడం గమనించి వెయిటర్ని పిలిచి తను చెప్పిన డ్రింక్ కలిపి పంపించాడు వెయిటర్ కి. ఒకవేళ గీత దగ్గరలో ఉన్న ఆకాష్ ని కొనాల్ చూసుంటే అంత సాహసం చేసేవాడు కాదేమో. గీతతో పాటు ఉంది మేఘన కాబట్టి గీత కనిపించకపోతే గీతని వెతికి కాసేపటికి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. విరాజ్ ని చూస్తూ ఉన్న గీత ఆ టైంలో డ్రింక్ టేస్ట్ కూడా పట్టించుకోకుండా తాగేసింది. కాసేపటికి గీతకి తల తిరుగుతున్నట్టు అనిపించడంతో ఫేస్ వాష్ చేసుకుని వస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అని వాష్రూమ్ సైడ్కి వచ్చింది గీత. గీతకి కొనాలిచ్చిన డ్రింక్ ప్రభావం వలన తూలి కింద పడిపోబోతూ ఉంటే గీత కోసం అక్కడే ఉన్న కొనాల్ గీతని పట్టుకుంటున్నాడు. తనని ఎవరో పట్టుకోవడంతో గీత కళ్ళు మూస్తూ తెరుస్తూ, ఏయ్ నన్ను వదలండి వదలండి అని అరుస్తుంటే కునాల్ గీత నోరు మూసి స్టోర్ రూమ్ అయితే ఎవరికి అనుమానం రాదని తను లోపలికి వెళ్ళాక వెయిటర్ చేత రూమ్ లాక్ చేయించి మార్నింగ్ రమ్మని చెప్పి పంపించేస్తాడు. గీతను అలా తీసుకొచ్చిన అప్పుడే గీత గాజులు పగిలి స్టోర్ రూమ్ బయట పడిపోయాయి అన్నమాట. కింద పడి ఉన్న గీతని చూస్తూ, నన్ను చెంపదెబ్బ కొట్టావు కదే, ఇప్పుడు నీ జీవితం మీద కొడతాను, ఇప్పుడు మత్తులో ఉన్నావు కానీ రేపు జరిగింది తెలుసుకుని ఏం చేస్తావే అని నవ్వుతూ గీత ఒంటి మీద ఉన్న చున్నీని లాగేంతలోపే గీత మత్తులో ఉన్న తన చెయ్యి పట్టుకున్న కొనాల్ని ఏ లీవ్ మీ, డోంట్ టచ్ మీ అని అరుస్తూ కొనాల్ని తన మీదకి రాకుండా ఆపుతున్నప్పటికీ కొనాలు ఆగకుండా గీత మీద పడిపోయేంతలోపే అప్పుడే గీతను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన విరాజ్ మాటలు వినిపించడంతో గీత నోరు మూసి కటెన్ వెనక్కి తీసుకొచ్చాడు. విరాజ్ ఆకాష్ రూమ్ లోకి రాగానే భయంతో తన చేతులతో గింజుకుంటున్న గీతని కొనాల్ అలాగే పట్టుకుని నిలబడ్డాడు. గీత తనని పట్టుకున్న కొనాల్ని మత్తులోనే వదిలించుకోవాలి అని ట్రై చేస్తూ చేతులు అటు ఇటు ఊపడంతో ఆ సౌండ్ కి
విరాజ్ కొనాల్ దగ్గరకు వచ్చాడు. విరాజ్ ని అలా చూసిన కొనాల్ తనకు తెలియకుండానే భయంతో గీతని వదిలేశాడు. అలా పడిపోతున్న గీతని విరాజ్ వెంటనే రియాక్ట్ అయ్యి గీతని హగ్ చేసుకున్నట్టు పట్టుకుని జుట్టు మొత్తం చెరిగి అక్కడక్కడ చిరిగి ఉన్న డ్రెస్ తో కనిపించడంతో గీతని ఇంకొక క్షణం చూసి బలంగానే హగ్ చేసుకున్నాడు. అప్పటి వరకు కొనాల్ చేతులు టచ్ అయితే తోసేస్తున్న గీత విరాజ్ ఇక హగ్ చేసుకోగానే విరాజ్ టచ్ ని గుర్తుపట్టి సేఫ్ గా అనిపించి కళ్ళు తెరవకుండా అలానే ఉండిపోయి, వచ్చేసావా రావణ్, ఆ ఏడియట్ నన్ను టచ్ చేస్తున్నాడు, వాణ్ణి కొట్టేసే అని కంప్లైంట్ ఇస్తున్నట్టు ఇక గొణుకుతున్న గొంతుతో చెప్తుంది గీత. గీత మాటలు వినగానే హక్ చేసుకున్న విరాజ్ తనని రావణ్ అంటున్న గీత మాటలకి అప్పటి వరకు ఉన్న బాధ పోయి చిన్న చిరునవ్వు వచ్చింది మొహంపై. కాని అంతలోనే గీత మాట్లాడిన రెండో మాట విని తల తిప్పి కొనాల్ని చూడగానే భయం భయంగా చూస్తున్న కొనాల్ని చాలా కోపంగా చూస్తూ ఇక అప్పుడే అక్కడ జరిగేదంతా షాక్ గా చూస్తున్న ఆకాష్ కోపంగా కొనాల్ని కొట్టడానికి రాబోయే అంతలోపే విరాజ్ చాలా సీరియస్ గా ఆకాష్ అని అనగానే విరాజ్ వైపు చూసిన ఆకాష్ కి వాడిని సిటీ అవతల ఉన్న మన గెస్ట్ హౌస్ కి పంపించు అంటాడు చాలా సీరియస్ గా. విరాజ్ ఏం చెయ్యాలి అనుకుంటున్నాడో ఆకాష్ కి అర్థమై కొనాల్ని కొట్టలేకపోతున్నందుకు ఫీల్ అవుతూ ఆగిపోయాడు. ఇక అంతలోనే సెక్యూరిటీ వాళ్ళు వేటని తీసుకురావడంతో వాడికి సిచ్యువేషన్ అర్థమయ్యి విరాజ్ కాళ్ళ మీద పడుతూ, సార్ నాదేమీ తప్పులేదు సార్, ఈసారే అని కొనాల్ని చూపిస్తూ నాకు మనీ ఇచ్చి మందు బాటిల్లోని ఇక మందు జ్యూస్ లో కలిపి ఇమ్మన్నారు సార్, నేను అంతకు మించి ఏమీ చేయలేదు సార్ అని చెప్తున్నా విరాజ్ వినకుండా సెక్యూరిటీ వైపు చూడడంతో ఆకాష్ చెప్పిన అడ్రస్ కి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు ఇద్దరిని. అంతలోనే విరాజ్ కౌగిట్లో ఉన్న గీత తనలో తానే ఏదో మాట్లాడుతూ ఉండడంతో అంతవరకు కొనాల్ని చంపేసేలా చూసిన విరాజ్ గీత మాటలకి తన వైపు ప్రేమగా చూస్తూ తనని ఎత్తుకుని కార్ దగ్గరకు తీసుకుని రాగానే మేఘన ముందెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేయడంతో గీతను అలానే పట్టుకుని కారులో కూర్చోబెట్టగానే మేఘన కూడా ఇక ముందు కూర్చోవడంతో ఆకాష్ కార్ స్టార్ట్ చేస్తాడు. విరాజ్ తన గుండెల మీద ఉన్న గీతకి మేఘ స్టోర్ రూమ్ లో నుండి తీసుకువచ్చిన గీత చున్నీని తన చుట్టూ కప్పి అలానే హక్ చేసుకుని ఉండిపోయాడు. విరాజ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న సిద్ధార్థ గారికి విరాజ్ కార్ ఆగడంతో ఆ దగ్గరికి వెళ్ళిన సిద్ధార్థ గారికి విరాజ్ గీతని ఎత్తుకుని రావడం కనిపించింది. గీతని అలా చూడగానే ఆయన స్పీడ్ గా అక్కడికి వచ్చి టెన్షన్ గా, ఏమైంది చిన్న బంగారుకి, ఏమైంది అని అనగానే విరాజ్ ఏం మాట్లాడకపోవడంతో ఆకాష్ గీత జ్యూస్ అనుకుని పార్టీలో ఉన్న డ్రింక్ తాగేసింది బాబాయ్, అందుకే అలా ఉంది అంటాడు. సిద్ధార్థ గారికి నమ్మకం కుదరక విరాజ్ వైపుకు సీరియస్ గా చూస్తూ, నిజం చెప్పు చిన్న, నిజం చెప్పు అని అనగానే విరాజ్ సిద్ధార్థ గారి వైపు చూస్తూ, ఇప్పుడు ప్రిన్సెస్ కి ఏ ప్రాబ్లం లేదులే మామ, రేపు మార్నింగ్ మీకు ఏం జరిగిందో నేను అన్ని కూడా వివరిస్తాను, ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వండి అని గీతని తీసుకుని అంతకుముందు సిద్ధార్థ గారి ఇంట్లో గీత ఉన్న రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్తున్న విరాజ్ గీతని చూస్తున్న సిద్ధార్థ గారు అసలు గీత అలా ఎందుకు ఉందోనని తెలుసుకోకుండా పడుకోలేక అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నారు. సిద్ధార్థ గారు రూమ్ లోకి వెళ్లకుండా అక్కడే కూర్చోవడంతో ఆకాష్ కూడా అక్కడే కూర్చున్నాడు. గీతని రూమ్ లోకి తీసుకొచ్చిన విరాజ్ వెనుక వచ్చిన మేఘనతో, గీత డ్రెస్ ఒకటి తీసుకుంటారా మేఘన అని అనగానే మేఘన వెంటనే అవుట్ హౌస్ కి వెళ్ళిపోయింది డ్రెస్ తీసుకురావడానికి. విరాజ్ గీతని బెడ్ పై పడుకోబెట్టి లేవగానే గీత విరాజ్ షర్ట్ ని గట్టిగా పట్టుకుని, రావణ్ ఎక్కడికి, ఆ ఈడియట్ మళ్ళీ వచ్చేస్తాడు, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు నా దగ్గరే ఉండు, ఇక్కడే ఉండు అంటూ సగం కళ్ళు తెరుస్తూ మూస్తూ అంటుంది గీత. దానికి విరాజ్, నేను ఇక్కడే ఉంటాను బేబీ, ఎక్కడికి వెళ్ళను, సరేనా, నువ్వు ముందు ప్రశాంతంగా పడుకో అని తల నిమురుతూ కొనాల్ చెయ్యి పట్టుకున్న చోట కొంచెం కమిలిపోయి ఉండడంతో అది చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడ ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. గీత తన చెయ్యి మీద ముద్దు పెట్టుకుంటున్న విరాజ్ ని అలాగే చూస్తూ, నేను కూడా పెట్టుకుంటా నిన్ను అంటూ విరాజ్ తన మీదకి లాగేసుకుని విరాజ్ ఆపినా ఆగకుండా ఇక దొరికిన చోట ముద్దు పెడుతుంది.
విరాజ్ గీత తనని ముద్దు పెట్టుకోవడానికి అంతలా ట్రై చేస్తున్నా విరాజ్ గీతని సున్నితంగా తప్పిస్తూ గీతా పెదవులు తనకు తగలకుండా మూవ్ అవుతున్నాడు. నిజానికి ప్రేమించిన ఏ అబ్బాయికైనా విరాజ్ పొజిషన్ లో ఉండి ఛాన్స్ తీసుకోకుండా ఉండడం కష్టమే. కానీ తన ప్రేమలో తండ్రి ప్రేమను కూడా పంచగలిగిన వారికి తాము ప్రేమించిన అమ్మాయిలో కూడా పసిపాపే కనబడుతుంది కదా మరి. అందుకే ఇప్పుడు విరాజ్ కి తను ప్రేమించిన గీత కాకుండా తను అడిగింది కొనివ్వలేదని మారం చేసే 6 ఏళ్ల పసిపాప కనిపిస్తుంది మన విరాజ్ కి తనలో. అందుకే సహనంగా తనని ఆపాలని చూస్తున్నాడు. విరాజ్ తనని ముద్దు పెట్టుకొనివ్వడం లేదు అని గీత కోపంగా విరాజ్ ని చూస్తూ ఆ నీకు నేనంటే చాలా ఇష్టం కదా రావణ్ అంటూ చాలా అన్ని పదానికి చేతులు చాపి చూపిస్తూ మరి నన్ను నువ్వు ముద్దు ఎందుకు పెట్టుకొనివ్వట్లేదు రావణ్ అంటుంది ముద్దుగా. విరాజ్ గీత బిహేవియర్ కి నవ్వుతూ తనని ప్రేమగా గుండెలకు హత్తుకుని నువ్వు మత్తులో ఉండి పెట్టే ముద్దు నాకు వద్దు ప్రిన్సెస్. నీకు నువ్వుగా నీ మనసుని నీ మెదడుని ఏకం చేసి ప్రేమగా పెట్టే ముద్దే కావాలి అని చెప్పి గీతని చూడగానే తన షర్ట్ కాళ్ళని గట్టిగా పట్టుకుని నిద్రపోతూ కనిపించడంతో తనని అలాగే చూస్తూ ఉండగానే డోర్ సౌండ్ వినిపించడంతో తనని మెల్లిగా పడుకోబెట్టి లేస్తూ ఉంటే తన కాళ్ళన్ని పట్టుకుని వదలకపోవడంతో గీత పట్టుకున్న చెయ్యి పైన ఒక షర్ట్ బటన్ తీసి గీత చేతిని మెల్లిగా తప్పించి పక్కనే సెల్ఫ్ లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ లో నుంచి ఆయింట్మెంట్ తీసి గీత చేతికి రాసి బయటికి రాగానే ఎదురుగా ఉన్న మేఘనాని చూస్తూ తనకి డ్రెస్ చేయించి నువ్వు కూడా ఈ రూమ్ లోనే పడుకో మేఘనా అని. తనకి డ్రింక్ ఫస్ట్ టైం కాబట్టి తనకి జరిగింది ఏమీ గుర్తుండకపోవచ్చు కాబట్టి తనకి నువ్వేమీ చెప్పొద్దు, ఆ ఈడియట్ గురించి తెలియాల్సిన అవసరం తనకి లేదు అని కోపంగా కిందకి వచ్చేస్తాడు విరాజు. మేఘన విరాజ్ వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టి తను కూడా పడుకుంటుంది. విరాజ్ ఇక కిందకి వెళ్ళగానే తన కోసమే ఎదురు చూస్తున్న సిద్ధార్థ గారు కనిపించడంతో ఏమీ మాట్లాడకుండా పదండి మామ అని ఇక సిద్ధార్థ గారు ఆకాష్ కార్ ఎక్కగానే కారు స్టార్ట్ చేసి చాలా స్పీడ్ గా గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకొచ్చాడు విరాజు. ఆకాష్ విరాజ్ కూడా అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అనేది తెలుస్తున్న సిద్ధార్థ గారికి మాత్రం గీత అలా ఉండడానికి ఇక్కడికి రావడానికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఆలోచనలో ఉండగానే విరాజు స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోయి ఇక తాళ్లతో చైర్లో కట్టేసి ఉన్న కొనాల్ గుండెల పైన కాలితో చాలా ఫోర్స్ గా తన్నగానే కొనాల్ ఆ ఫోర్స్ కి చైర్తో సహా ఎగిరి పడ్డాడు. విరాజ్ కొనాల్ని పైకి లేపి కడుపులో ఆపకుండా పంచేసిస్తున్నాడు. కొనాల్ నొప్పితో అరుస్తున్నా పట్టించుకోకుండా కట్లు విప్పదీసి జుట్టు పట్టుకుని లాగి బలంగా గోడకేసి కొట్టడంతో కొనాల్ తల పగిలి రక్తం రావటం మొదలయ్యింది. విరాజ్ కొనాల్ని కొట్టడం స్టార్ట్ చేసినప్పుడే ఆకాష్ పక్కనే ఉన్న వెయిటర్ని వాడు ఏడుస్తూ వదిలిపెట్టమని కాళ్ళు పట్టుకున్నా వినకుండా కొడుతున్నాడు. వీళ్ళిద్దరిని చూస్తున్న సిద్ధార్థ గారు వాళ్ళు గీత విషయంలో ఏదో చేశారు అని తెలుస్తున్నా వాళ్ళని ఆపి ముందు విషయం తెలుసుకోవాలి అని విరాజ్ అసలు ఏం జరిగింది అని బేస్ వాయిస్ తో పిలవగానే కొనాల్ తల పగిలి రక్తం కారుతున్నా వదలకుండా అలాగే గోడకేసి కొడుతున్న విరాజ్ సిద్ధార్థ గారి మాటలకు కొనాల్ని గోడకి కొట్టడం ఆపి చెంపలపై కొడుతూ చెప్పు ఏం జరిగిందో చెప్పు అని ఎరవగానే కొనాల్ నిప్పులకు తట్టుకోలేక మూలుగుతూ విరాజ్ అరుగులకి భయపడుతూ ఒంట్లో ఉన్న కొద్ది ఓపికతో గీత తన విషయంలో చేసిందంతా చెప్పి గీతని ఏం చేయాలి అనుకున్నాడో చెప్పగానే విరాజ్ మళ్ళీ వాడిని కొట్టడం మొదలుపెట్టి నీలాంటి వెధవ చేతి నుంచి ఒక అమ్మాయిని కాపాడితే తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని స్పృహ తప్పిన కొనాల్ని మళ్ళీ విరాజ్ కొట్టబోతూ ఉంటే సిద్ధార్థ గారికి కొనాల్ని అక్కడ చంపేయాలి అనిపిస్తున్నా ఇప్పుడు తను కూడా కంట్రోల్ కోల్పోతే విరాజ్ అదే పని చేస్తాడని విరాజ్ ని బలవంతంగా అక్కడే ఉన్న సెక్యూరిటీని హెల్ప్ అడిగి తీసుకొచ్చేశారు. సిద్ధార్థ గారు పక్కనే ఉన్న వాటర్ తీసుకుని విరాజ్ కి ఇచ్చిన విరాజ్ తాగకుండా అలాగే ఉండటంతో సిద్ధార్థ గారు తాగు విరాజ్ అని అనగానే నాకు ఈ రోజు వచ్చిన అవార్డుకి కంపెనీలో నాకు ఉన్న పొజిషన్ కి నేను అన్ఫిట్ మామా, నేను నా కంపెనీలో ఇలాంటి వెధవల్ని ఉంచి అని కొనాల్ని చూపిస్తూ స్టాఫ్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేలా చేస్తున్నాను,
ఆ రోజు ఆ టైంకి గీత వెళ్ళింది కాబట్టి ఆ అమ్మాయి సేవ్ అయింది. ఈ రోజు నేను టైంకి వెళ్ళాను కాబట్టి నా ప్రిన్సెస్ సేవ్ అయింది. బాధగా ఐఎమ్ నాట్ కట్ ఫర్ దట్ పొజిషన్ మామా అని విరాజ్ అనగానే సిద్ధార్థ గారు అలా అనకు చిన్న, నువ్వు తప్ప ఆ కంపెనీని ఎవరు హ్యాండిల్ చేయలేరు. నువ్వు ఆఫీస్ స్టాఫ్ పై కేర్ తీసుకుంటున్నావు కాబట్టి వీడు ఇలాంటి చెత్త పని బయట పెట్టాలి అనుకున్నాడు. ఇక అంతేగాని నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు అని విరాజ్ ని బయటికి తీసుకెళ్తూనే విరాజ్ వెనక్కి తిరిగి సెక్యూరిటీ వైపు చూస్తూ ఆ వెయిటర్ కి వార్నింగ్ ఇచ్చి వదిలేయండి అని, కానీ వీడిని అని కొనాల్ని చూపిస్తూ ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడ ఉంచండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి గీత రూమ్ దగ్గరకు వెళ్లి గీతను మళ్ళీ ఒకసారి చూసి తను ప్రశాంతంగా పడుకుని ఉండటంతో మళ్ళీ తన రూమ్ లోకి వెళ్లి బెడ్ పై పడుకోగాని గీత అంతకు ముందు తనతో మాట్లాడిన మాటలు ముద్దు పెట్టుకోవాలి అనుకోవటం, తను ముద్దు పెట్టుకొని ఇవ్వకపోతే అలిగిన గీత క్యూట్ ఫేస్ గుర్తొచ్చి నవ్వుతూ నిద్రపోయాడు విరాజ్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.